హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దుస్ వరల్డ్. పూజలు అందరూ చేస్తారు, భక్తులమని చెప్పుకుంటారు. కానీ నిజమైన భక్తి అంటే ఏంటి, నిజమైన భక్తుడెవరు అనే విషయాలపై అంతగా స్పష్టత ఉండదు. మీరందరూ నారదుని గురించి చాలా వినే ఉంటారు. నారదుని మనమందరం కలహప్రియుడంటాం. కానీ ఈ మాట నిజమే అయినా అతని వలన ప్రేరేపించబడే కలహమంతా లోక కళ్యాణంతో ముగుస్తుంది. అతడెప్పుడు వీణను మీటుకుంటూ నారాయణ నారాయణ అని నామ సంకీర్తనం పాడుకుంటూ ఆనందంగా మూడు లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి నారదుడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించేందుకు వైకుంఠం వెళ్ళాడు. రా నారదా రా అని నారాయణుడు అతణ్ణి ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలు వేస్తూ, నారదా, భూలోకాన్నంతా తిరిగి వచ్చావు కదా, అందులో నీకేమైనా ప్రత్యేకత కనబడిందా అని ప్రశ్నించాడు. ఏం చెప్పను స్వామి, భూలోకంలో ప్రజలంతా నానాటికి పతితులైపోతున్నారు. భగవంతుడైన నిన్ను మరచిపోయి భోగాలలో గాఢంగా మునిగిపోతున్నారు. వారికి నిన్ను స్మరించే తీరికే దొరకడం లేదు. ఇప్పుడైనా నీవు కలుగజేసుకోకపోతే వారి గతి ఏమవుతుందో చెప్పలేను అన్నాడు నారదుడు విచారంగా. శ్రీహరి, నారదా, పరమభక్తుడవైన నీవు సదా సర్వకాలము నా నామస్మరణ చేసుకుంటూ నా కీర్తనలు పాడుకుంటూ భూలోకమంతా సంచరిస్తూ ఉంటావు కదా, అలాంటి నిన్ను చూస్తూ కూడా ప్రజలు నా నామస్మరణ చేయడం లేదా? నన్ను బొత్తిగా మర్చిపోయారా ఏంటి అని ప్రశ్నించాడు. అందుకు నారదుడు, స్వామి, రోజంతా నిన్ను కీర్తించడంతో గడపడమనేది సామాన్యమైన పనా? నేనేమో అలా చేస్తున్నాను, కానీ సామాన్య మానవులు అలా చెయ్యగలరా? నాలాంటి భక్తులెంతమందున్నారు అని గర్వంగా చెప్పాడు. అందరి మనోభావాలను ఇట్టే గ్రహించేసే శ్రీహరికి నారదుని మనోభావం గ్రహించడానికి ఎంతసేపు పడుతుంది? నా వంటి భక్తుడు లేడన్న నారదుని గర్వాన్ని అణచి అతనికి మంచి గుణపాఠం నేర్పించాలని సంకల్పించాడు శ్రీమన్నారాయణుడు. ఆయన నారదుని, నారదా, నీ వంటి ఉత్తమ భక్తులు చాలా దుర్లభమే. అందుకే నువ్వు సాలగ్రామంలో ఉండే గోవిందుడు అనే రైతును వెళ్ళి కలుసుకో. బహుశా అతని వద్ద నుండి నిజమైన భక్తి అంటే ఏమిటో నువ్వు ఇంకా స్పష్టంగా నేర్చుకోగలవేమో అన్నాడు. నారదుని అహంకారానికి దెబ్బ తగిలింది. ఎవడా గోవిందుడు? నాకంటే గొప్ప భక్తుడా అతడు? అతడెటువంటి వాడో ఇప్పుడే చూసి వస్తాను అంటూ బయలుదేరాడు నారదుడు రోషంతో. భూలోకానికి వచ్చి ఆ గోవిందుడు ఉండే ఇల్లు కనిపెట్టాడు. ఒక చెట్టు చాటున నిలబడి అతడు చేసే పనులన్నింటినీ గమనించాడు. గోవిందుడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించుకొని దేవుని పటం ముందు కూర్చొని 3 సార్లు నారాయణ 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 అంటూ నమస్కరించాడు. తరువాత నాగలిని భుజంపై వేసుకుని పొలానికి బయలుదేరాడు. రోజంతా పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి నీళ్లు పెట్టాడు. తర్వాత సాయంకాలానికి ఇల్లు చేరాడు. స్నానం చేసి మళ్లీ దేవుని పటం ముందు కూర్చొని 3 సార్లు నారాయణ 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 అని నమస్కరించాడు. తర్వాత భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. ఇదంతా గమనించిన నారదునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేం వింత, కేవలం 6 సార్లు నారాయణ అనే ఈ గోవిందుడు నాకంటే గొప్ప భక్తుడెలా అవుతాడు? నారాయణుణ్ణే అడగాలని వైకుంఠానికి బయలుదేరాడు. నారదా, గోవిందుణ్ణి చూశావా అని ప్రశ్నించాడు శ్రీహరి. చూశాను స్వామి, నాకంటే ఆ గోవిందుడు గొప్ప భక్తుడని తమరు తమాషాగా చెప్పారని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. రోజుకు 2 సార్లు మాత్రమే నిన్ను స్మరించే గోవిందుడెక్కడా? 24 గంటల పాటు నీ నామస్మరణలోనే గడిపే నేనెక్కడా? మా ఇద్దరిని పోల్చడమా అని అన్నాడు నారదుడు. చిరునవ్వు నవ్వాడు శ్రీమన్నారాయణుడు. నారదా, నాకొక చిన్న పని చేసిపెట్టు. నూనెతో పూర్తిగా నింపబడి ఉన్న ఈ పాత్రను నీ చేతులతో తీసుకుని నా దర్బారును 3 సార్లు ప్రదక్షిణము చేసిరా. కాని ఒక్క బొట్టు నూనె కూడా క్రింద పడకూడదు సుమా అన్నాడు. అలానే నారదుడు నూనెతో నిండిన పాత్రను చాలా జాగ్రత్తగా పట్టుకుని ఆ దర్బారును 3 సార్లు చుట్టాడు. ఒక్క బొట్టు నూనె కూడా జారి క్రింద పడలేదు. గర్వంతో నారదుడు, నారాయణ, ఇదిగో నువ్వు చెప్పినట్లే చేశాను, కానీ నీవు నన్ను ఇలా ఎందుకు చేయమన్నావో అర్థమవడం లేదే అన్నాడు. నారదా, నువ్వు నూనె గిన్నెతో నడుస్తూ నా నామ సంకీర్తనం ఎన్నిసార్లు చేశావు అని ప్రశ్నించాడు శ్రీహరి. ఆశ్చర్యపోయిన నారదుడు, ఇదేం ప్రశ్న స్వామి, నూనె గిన్నెలో నుండి ఒక్క బొట్టు నూనె కూడా క్రింద పడకుండా చూడాలని నువ్వు ఆదేశించినందువల్ల నా మనస్సంతా అందులోనే లగ్నమై ఉంది. అలాంటప్పుడు
నీ నామ సంకీర్తనను చేయడం ఎలా సాధ్యమవుతుంది అని అన్నాడు. పెద్దగా నవ్వాడు శ్రీమన్నారాయణుడు. నాయనా, కేవలం నూనె గిన్నెతోటి ఈ చిన్న పనిలోనే నిమగ్నమైన నీకు ఒక్కసారైనా నా నామస్మరణ చేయడానికి తీరిక దొరకలేదే. ఇక ఆ గోవిందుణ్ణి చూడు. అంత పెద్ద సంసారాన్ని అతడు పోషించాలి. లెక్కలేనన్ని ఇబ్బందుల మధ్య అతడు తన పని ఆరంభించేందుకు ముందు పనులంతా ముగిసిన తర్వాత నా నామస్మరణ చేస్తున్నాడు. అంటే ఇన్ని కర్తవ్యాలకు మధ్యన ఉంటూ కూడా నన్ను స్మరిస్తున్నాడు కదా అన్నాడు. ఈ మాటలు విన్న నారదునికి నాకంటే గొప్ప భక్తుడు లేడన్న అహంకారం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. మనం ఎన్నిసార్లు నామ సంకీర్తనం చేశామనే మాట కంటే మన దైనందిన కర్తవ్యాల మధ్య ఉంటూ కూడా కొన్ని ప్రత్యేక సమయాల్లో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడమే నిజమైన భక్తి. నేటి సమాజంలో మన చుట్టూ ఎంతోమంది తాము భక్తులమని ఆర్భాటాలు పలుకుతూ నుదుట బొట్లు, చేతివేలికి ఉంగరాలు, మెళ్ళో మాలలు ధరించి కూడా నీతి నియమాలను పక్కన పెడుతున్నారు. భక్తి అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు, నిరంతరం దేవుణ్ణి స్మరించాల్సిన అవసరం కూడా లేదు. ఈ కథలో గోవిందుడిలాగే ఉదయం సాయంత్రం 2 సార్లు భక్తితో నమస్కరించి రోజంతా తన కర్తవ్యాన్ని, కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ నీతి నిజాయితీతో మెలిగేవాడే నిజమైన భక్తుడవుతాడు. అదే నిజమైన భక్తి అవుతుంది. అలాంటి వారికే దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.